ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మన్నారు? ఏమైంది? యాదగిరి గారు ముందు కూర్చోండి. ఇప్పుడు చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఇదిగో మీరు ఇలా కంగారు పడకుండా ప్రశాంతంగా కూర్చుంటే చెప్తాను. కంగారు పడకండి అంటున్నారంటే నిన్నటి నుంచి ఆ విషయం నా బుర్రలో దూరి గిరగిరా తిరిగేస్తుంది. నేను పట్టించుకోలా, కానీ మళ్ళీ సడన్ గా గుర్తొచ్చింది. గుర్తుకొచ్చేసిందా? అవును, జరిగిందంతా ఒకటొకటొకటిగా గుర్తు తెచ్చుకొని అసలు నిజం పట్టేశాను. అంటే సార్కి గత జన్మంతా గుర్తుకొచ్చేసిందా? అది చెప్పడానికే పిలిచారా? అదే విషయం ఈవిడికి కూడా చెప్పాను. అవును, అప్పటి వరకు నేను ఆలోచించలేదు. ఆయన చెప్పిన తర్వాతే నాకు కూడా లైట్ గా అర్థమవుతూ వచ్చింది. అనుమానమే లేదు, వీళ్ళిద్దరికి గత జన్మ గుర్తుకొచ్చేసింది. అంటే మీ ఇద్దరికి అంతా గుర్తొచ్చేసిందా మేడం? నేను ఈ విషయమే మీతో చెప్పాలనుకున్నాను, కానీ మీరు నమ్ముతారో నమ్మరో అని చెప్పలేదు. భలే మిమ్మల్ని ఎందుకు నమ్మో? ఇలాంటి సీరియస్ విషయాల్ని సిల్లీగా తీసుకోలేం కదా బాబాయ్. మళ్ళీ బాబాయ్ అంటున్నారేంటి? ప్రమాదం అని తెలిసినప్పుడు ఓపెన్ గా చెప్పేయాలి, లేదంటే రేపేదైనా జరిగితే మనకే కదా బాధ. అయ్యో ముందే చెప్పుంటే బాగుండేదని బాధపడతాం. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అబ్బాబాబా, మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఈ విషయం క్లియర్ గా చెప్పరా అండి? మీరుండండి, నేను చెప్తాను. ఏం లేదు బాబాయ్, నిన్న మన ఇంట్లో ఆకాంక్ష అబ్బాయిల గురించి ఈవెంట్ జరిగింది కదా, ఆ పిల్లల గురించి. మరి మీరు దేని గురించి అనుకుంటున్నారు? నేను అదే అనుకున్నాను. ఇంతకీ అసలు విషయం ఏంటో చెప్పలేదు. వాళ్ళకెవరో శత్రువులు ఉన్నారు బాబాయ్. నా డౌట్ ఏంటంటే ఒకప్పటి వాళ్ళ అమ్మా నాన్న శత్రువులే వీళ్ళని టార్గెట్ చేశారేమో అని. ఎందుకంటే అమ్మా నాన్న లేని పిల్లలు రీసెంట్ గా చదువు పూర్తి చేసుకొని వచ్చారు, పైగా ఆస్తది బానే ఉందని చెప్తున్నారు కదా, మరి శత్రువులు ఖచ్చితంగా ఉంటారు కదా. అవన్నీ మీకెలా తెలుసు? అసలు ఎందుకిలా అంటున్నారు? ఎందుకంటే నిన్న పార్టీలో జరిగిన దాన్ని బట్టి చూస్తే ఇది యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, ఎవరో కావాలనే ప్లాన్ ప్రకారం చేశారు బాబాయ్. ఆ పిల్లల టైం బాగుంది కాబట్టి ఏం జరగలేదు. ఎందుకైనా మంచిది ఈ విషయాన్ని జెండేసరికి చెప్పండి. ఆయనే పిల్లల్ని హెచ్చరిస్తారు, వాళ్ళ పట్ల జాగ్రత్తగా కూడా ఉంటారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చేయండి. స్పీకర్ ఆన్ చేయండి. చెప్పాది గురి. సార్, నేను ఇప్పుడే శంకర్ సార్ దగ్గరికి వచ్చాను. వారొక ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటది? మన అక్కి అభయలకి ప్రాణహాని ఉందట. ఏమంటున్నావు యాదగిరి? అవును సార్, నిన్న పార్టీలో జరిగిందాన్ని బట్టి ఈయన చెప్తున్నారు. అలా చెప్తే ఆయనకి ఎలా అర్థమవుతుందండి? ఇటువంటి. హలో జెండే గారు. చెప్పండి శంకర్. నిన్న పార్టీలో జరిగిన దాన్ని బట్టి చూస్తే కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే పిల్లలకి థ్రెట్ ఉందని అర్థమవుతుంది. యువర్ రైట్ శంకర్. వాళ్ళ నాన్నగారికి జలంధర్ అనే శత్రువు ఉండేవాడు.
బ్రతికినంతకాలం అతన్ని ఓడించడానికి దెబ్బతీయడానికి శతవిధాలా ప్రయత్నించాడు. చేతకాక చంపేశాడు. ఇప్పుడు వాడు కూడా లేడు, చనిపోయాడు. కానీ వాడు కొడుకు మాత్రం వర్ధన్ ఫ్యామిలీని లేకుండా చేయాలనే పగతో ఉన్నాడని అర్థమవుతోంది. వర్ధన్ ఫ్యామిలీ. హలో, చెప్పండి. వాడెక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీ అంచనా కరెక్ట్ అయితే నిన్న పార్టీలో కూడా వాడే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుంటాడు. ఎలాగైనా సరే వాణ్ణి నేను పట్టుకుంటాను. అలాగేనండి. తల్లిదండ్రులు లేని పిల్లలు కదా, వాళ్ళని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును సార్, వాళ్ళకి స్ట్రాంగ్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయండి. తల్లిదండ్రిగా మీ బాధ్యత మాత్రం మీరు నిర్వర్తిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. పర్లేదండి, మీకే అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, ఉంటాను. బాబాయ్. మీరిద్దరూ చాలా మంచివాళ్ళు సార్. ఎదుటి వాళ్ళ కోసం ఇంతగా ఆలోచించే మనసు ఎవ్వరికీ ఉండదు. ఇక నేను అయ్యో, కాఫీ తీసుకొస్తా. మేడం, నేను కాఫీ తాగను, టీ పట్టరండి. బాబాయ్కి మాత్రం షుగర్లెస్ పట్టరండి. ఓకే. డిస్కషన్ చేసి వేడెక్కిపోయిన బుర్ర మాది, మీకు అర్థం కావట్లా. ఇంకేంటి బాబాయ్ సంగతులు? రేయ్, నువ్వు ఇంకోసారి అబద్ధం చెప్పావనుకో అన్నయ్యతో చెప్పేస్తాను. నేను కూడా చెప్తాను, ఆ అమ్మాయిల కోసం ఎదవేషాలు వేస్తున్నావు అని. ఆహా, నువ్వు మాత్రం ఏమన్నా సన్యాసి వేషాలు వేస్తున్నావా? అరే పెద్దోడా, నీకు ఒక కథ చెప్తాను విను. ఒక ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారనమాట. సిటీ చాలా చేంజ్ అయిపోయింది. డెవలప్మెంట్ అబ్బాయి, ఎప్పటికప్పుడు అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి కదా. అఫ్ కోర్స్, బట్ కొన్ని మారకుండా ఉంటేనే బాగుంటాయి. మార్పు సహజమే అంటారు కదా. నిజమే. అసలు మార్పు లేనిది ఏదైనా ఉంటుందంటావా? ఉంది. వాట్ ఈస్ దాట్? పగ, ప్రతీకారం. కమాన్ రాకేష్, అవి కూడా కొన్నిసార్లు మారిపోతాయి. ఎంత గొడవ పడినా ఏదో ఒక సిచ్యుయేషన్లో కలిసిపోతారు. నెవర్. కలిసిపోయినట్టు మారిపోయినట్టు నటిస్తారు. లోపలి పగ ఇన్నేళ్లైనా అలా రగులుతూనే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.